హాయ్! ఐయామ్ రేవతి. ఇవాళ బెడ్ టైమ్ స్టోరీ చూద్దాము. ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ శాంతంగా ఉండేవాడు. అందరికీ కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, శాంతంగా ఉండాలి, కోపం మనిషికి పనికిరాదు అని చెప్తూ ఉండేవాడు. ఈ మాటనే ఒకసారి ఒక పిల్లవానికి చెబితే, ఆ పిల్లవాడు కోపం లేని మనిషి అంటూ ఎవరు ఉండరు తాత. కోపం అనేది మనిషికి ఖచ్చితంగా ఉంటుందని చెప్తే, ఆ తాత మాత్రము నేను మాత్రము కోపగించుకోను. నాకు మాత్రం కోపం రాదు. దేవుడే దిగివచ్చి నాకు కోపం తెప్పించాలనుకున్నా నాకు కోపం రాదని చెప్పాడు. దాంతో ఆ పిల్లవాడు సరేనా అనేసి ఒక ఒక 10 నిమిషాల తర్వాత తాతగారు అని పిలిచాడు. ఏంటి నాయనా అని అడిగితే ఆ పిల్లవాడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ తాతగారు అని పిలిచాడు. అదే విధంగా ఒక 3, 4 టైమ్స్ పిలవగానే ఆ తాతకి కోపమొచ్చి నేను పలుకుతూనే ఉన్నాను. నువ్వు పిలుస్తూనే ఉన్నావు. కానీ నాకు ఎటువంటి సమాధానం నువ్వు చెప్పట్లేదు. మరి నన్నెందుకు పిలుస్తున్నావని చాలా కోపంగా గట్టిగా అరిచాడు. దాంతో ఆ పిల్లవాడు దేవుడే దిగివచ్చినా నీకు కోపం రాదన్నావు కదా! ఒకసారి వస్తుందో లేదో చెక్ చేద్దామని అలా పిలిచానులే అని చెప్తాడు. అప్పుడు ఆ పిల్లోడి తెలివికి ఆ తాత కూడా నవ్వుకున్నాడు. మీకు కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.